నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతానికి జన సైనికులు వీర మహిళలు పనిచేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ నాగబాబు. జనసేన పార్టీ 2 రోజుల కార్యక్రమంలో భాగంగా రంపచోడవరంలో కార్యకర్తల నుండి దరఖాస్తులు స్వీకరించిన నాగబాబు. కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 396 పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన దస్తావేజు విలేకరులు. నక్కపల్లిలో నిరసన చేపట్టిన డాక్యుమెంట్ రైటర్లు సంఘీభావం తెలిపిన వైసీపీ నేత వీసం రామకృష్ణ. ఒక్క అవకాశం నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర సంపదను దారాదత్తం చేశాడని ఆరోపించిన మాజీ మంత్రి యనమల. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిని చూసి ఓర్వలేక కొత్త నినాదాలు తెరమీదకు తీసుకువచ్చాడన్న రామకృష్ణుడు. పెందుర్తి ఏరియా సుజాతనగర్ లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులు. దోపిడీకి పాల్పడింది తల్లి కొడుకులేనని మీడియాకు వెల్లడించిన క్రైమ్ ఏసీపీ ఏ వెంకట్రావు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జన సైనికులు వీర మహిళలు పనిచేయాలని, ఇదే తమ పార్టీ లక్ష్యమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ